Statistical properties of random process. So in statistical properties, mainly we study about autocorrelation, cross correlation, mean. So now the first one is mean. Mean. Simple thing అండి. మీన్ అంటే ఏం లేదమ్మా ఎక్స్పెక్టేషన్. గుర్తుందా మనం సెకండ్ యూనిట్ ఎక్స్పెక్టేషన్ ఫార్ములా రాస్తాం. E of x is equal to x bar is equal to integral minus infinite to infinite x into fx of x dx. ఈసారి రీకాల్ చేసుకోండి. సెకండ్ యూనిట్ ఫస్ట్ పార్ట్ ఇదేమని చెప్పింది ఎక్స్పెక్టేషన్. E of x is equal to x bar is equal to integral minus infinite to infinite x into fx of x dx. So by using that relation, here also mean is nothing but the expected signal. That is, the mean value of a random process x of t is equal to the expected value of the random process x of t. It is to be denoted as E of. ఇది random variable కాదు, random process కాబట్టి x of t అని తీసుకోవాలి. x of t is equal to simply x of t bar is equal to integral minus infinite to infinite x into fx of x comma t dx. x comma t dx. t ఎందుకు యూజ్ చేసాము అంటే దిస్ ఈజ్ ర్యాండమ్ ప్రాసెస్, దట్స్ వై వీఆర్ యూజింగ్ ర్యాండమ్ ప్రాసెస్ కాబట్టి టైం వాడు. సో ఇందులో మనకి ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ కామా టీ ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటాం అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఎక్స్ ఆఫ్ టీ. ది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ దీని మీన్ అనే దాన్ని ఇంకో పేరుతో మనం ఏమంటాం అంటే ఎన్సెంబుల్ యావరేజ్ అంటే. ద మీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎన్సెంబుల్, ENSEMBLE, ensemble average. The mean also called ensemble average. So this is regarding simple thing. The expectation of a random process is called as mean. E of x of t is equal to, ఈ రెండు కంపేర్ చేయండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x of t ఉంది అంతే. ఇక్కడ x bar ఉంది, ఇక్కడ x of t bar ఉంది. ఇంటిగ్రల్ x into fx, ఇక్కడ fx of x ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏదైనా టైం కూడా రాయాలి కాబట్టి కామా t రాయాలి. So where fx of x comma t is probability density function of random process x of t. So the mean is also called as ensemble average. So next second one, auto correlation. ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్ లో కొరలేషన్ అని ఒక టాపిక్ చెప్పాము. అక్కడ మనం చెప్పిన డెఫినేషన్ ఏంటంటే rxy is equal to E of xy is equal to double integral xy into fxy of x comma y dx dy. Actually this is the formula. సార్ అసలు ఇక్కడ మనం చెప్పిన కొరలేషన్ ఫార్ములా ఇది. కొరలేషన్ is nothing but it relates the two variables x and y. It relates, this is the correlation relation between the two variables x and y. Now what is autocorrelation and what is cross correlation? What is autocorrelation and what is cross correlation? Simple thing. In case of autocorrelation, both these random variables are to be same. అంటే xx అనే టర్మ్ వాడితేనేమో దాన్ని మనం autocorrelation అంటాం. క్రాస్ అంటే డిఫరెంట్ కదమ్మా, ఒకటి ఎక్స్ రెండోది వైగా తీసుకుంటే దాన్ని మనం ఏమంటే క్రాస్ correlation అంటాం. సో if both the random process or random variables are to be same, then those are to be called as autocorrelation. If both are to be different, then those are to be called as cross correlation. So now ఫస్ట్ ఇక్కడ మనం రాసిన ఫార్ములా ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే ర్యాండమ్ ప్రాసెస్ లో ఆటో అంటే రెండు ఎక్స్లు తీసుకోవాలని చెప్పాను కదా, అంటే RxX ఆఫ్ ఇక్కడ టైం పీరియడ్ మెన్షన్ చేయాలి కాబట్టి T1, T2 ఈజ్ ఈక్వల్ టు E ఆఫ్. ఫస్ట్ ఏమో x ఆఫ్ T1, సెకండ్ వచ్చేసరికి x ఆఫ్ T2. ఇక్కడ ఓన్లీ xy అని రాసాం. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ x ఆఫ్ T1, సెకండ్ వేరియబుల్ x ఆఫ్ T2 ఈజ్ ఈక్వల్. రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి కంపల్సరీ రెండు ఇంటిగ్రల్స్ రాస్తాం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ టు ఇన్ఫినైట్, x1 x2. ఇప్పుడు ఇక్కడ మనం రాసిన డెన్సిటీ ఫంక్షన్ కాదు, టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి జాయింట్ డెన్సిటీ వాడాలి.
fx of x1 comma x2 semicolon t1 comma t2 at time period cell dx1 dx dx1 dx. ఒకసారి ఈ రెండింటికి వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. ఆటో అన్నాం కాబట్టి రెండు ఎక్స్లే తీసుకోవాలి, బట్ టైం పీరియడ్ మెన్షన్ చేస్తాం. ఇది ర్యాండమ్ వేరియబుల్ గా టైం ఉండదు, ఇది ర్యాండమ్ ప్రాసెస్ కాబట్టి టైం రాదు. సేమ్ ఇక్కడ xy కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం x ఆఫ్ t1 x ఆఫ్ t2 డబుల్ ఇంటిగ్రల్ ఇక్కడ xy ఇక్కడ x1 x2 ఇక్కడ ఓన్లీ ఇది ఏంటంటే డెన్సిటీ ఫంక్షన్, జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ జాయింట్ డెన్సిటీ ర్యాండమ్ ప్రాసెస్ తీసుకుంటాం dx1 dx. సో ఇది వేరియేషన్. ఇప్పుడు క్రాస్ కొరలేషన్ ఇప్పుడే చెప్పాను నేను. క్రాస్ కొరలేషన్ అంటే ఒకటి ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోవాలి, రెండోది వై అనే వేరియబుల్ అంటే డిఫరెంట్గా ఉండాలి. క్రాస్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఉండాలి. ఇప్పుడు దీన్ని బట్టి దాన్ని రాస్తాను చూడండి. ఆర్ ఎక్స్వై ఆఫ్ t1 కామా t2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఒకటేంటి చెప్పండి, ఒకటేమో ఎక్స్ రెండోదేమో వై కదా. అంటే సింపుల్గా దట్ ఎక్స్ ఆఫ్ t1 ఇంటూ వై ఆఫ్ t2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినైట్ ఇన్ఫినైట్ ఒక వేరియబుల్ ఎక్స్ రెండో వేరియబుల్ వై. సో హియర్ ఎఫ్ఎక్స్ వై ఆఫ్, సో ఫస్ట్ వేరియబుల్ ఎక్స్ అనుకున్నాం, రెండో వేరియబుల్ వై అనుకున్నాం. ఎట్ ద టైం పీరియడ్ t1 కామా t2 dx dy dx dy. సో దిస్ ద సింపుల్ రిలేషన్. అంటే ఆటో కొరిలేషన్ వస్తే ఆటోమేటిక్ క్రాస్ కొరిలేషన్ వచ్చేసి ఏం లేదు. అది ఎక్స్ఎక్స్ వాడిన ప్రతి చోట ఇక్కడ ఎక్స్ఐ మార్చుకుంటూ రాసుకుంటూ వెళ్ళామంటే అదే మనకి ఏమవుతుందంటే క్రాస్ కొరిలేషన్స్ అవుతాయి. సో నెక్స్ట్ అవి స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్. జనరల్గా మనకి స్టేషనరీ అంటే దాని మీనింగ్ ఏంటి, కాన్స్టెంట్ అని నేను. సో ఇప్పుడు ఏది స్టేషనరీగా ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పాను చూసారా, దీని బిఫోర్ స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అని చెప్పి 3 చెప్పాం. మీన్, ఆటో కొరిలేషన్, క్రాస్ కొరిలేషన్. సో నౌ what is stationary random process? So the statistical properties of a random process are to be constant over the given time period. Then those are to be called as stationary random process. So stationary random process అంటే ఇప్పుడు మనం పైన చెప్పిన ప్రాపర్టీస్ మీన్, ఆటో కొరిలేషన్, క్రాస్ కొరిలేషన్, that is a random process is said to be stationary if all its statistical properties, that is mean, తర్వాత ఆటో కొరిలేషన్, క్రాస్ కొరిలేషన్ డు నాట్ చేంజ్ విత్ టైంతో పాటు మారకూడదు. ఎప్పుడు కూడా అది ఎలా ఉండాలంటే కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు వాటిని మనం ఏమంటామంటే స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ అంటాం. సో ద స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ డిపెండ్ ఆన్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ద ర్యాండమ్ ప్రాసెస్. ఇది హ్యాస్ డిఫరెంట్ లెవెల్. అంటే దీంట్లో మనకి ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అని, సెకండ్ ఆర్డర్ స్టేషనరీ అని, అండ్ nth ఆర్డర్ స్టేషనరీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 by 1 చూద్దాం. ద నెంబర్ 1 is the first order stationary. First order stationary. సో ఇప్పుడు డిస్కస్ చేసాం మనం. ఏం చెప్పండి స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అనేవి మనకి కాన్స్టెంట్గా ఉండాలి అన్నాం. అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ ఫంక్షన్ అని చెప్పి. సో నౌ ద ర్యాండమ్ ప్రాసెస్ x of t is said to be first order stationary if the first order density function, ఎందుకంటే ఇది డెన్సిటీ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి the first order density function, the first order PDF అంటే తెలుసా, స్మాల్ PDF అంటే డెన్సిటీ ఫంక్షన్. The first order density function is constant or does not change with time, does not change with time or shift in time value. Then it is to be called as first order stationary. So once again, the first order density function is constant or does not change with time or shift in time value. That is first order stationary. So I think all of you know the first order density function is fx of x comma t. ఈ ర్యాండమ్ ప్రాసెస్ లో కాబట్టి కామా టీ పెట్టాము. ఇక్కడ ఒక వర్డ్ వాడాం, కాన్స్టెంట్ అవ్వచ్చు, లేకపోతే డస్ నాట్ చేంజ్ విత్ టైం అవ్వచ్చు, షిఫ్ట్ ఇన్ టైం అన్నాం. షిఫ్ట్ ఇన్ టైం అంటే ఎక్స్ కామా టీ ప్లస్ డెల్టా టీ. ద టైం షిఫ్టింగ్ అనే దాన్ని ఇక్కడ మనం దేంతో చూపిస్తాం అంటే డెల్టా టీతో చూపిస్తాం అన్నాం. సో దేర్ఫోర్ టీ ఆల్రెడీ ఉంది,
టైంలో వచ్చిన మార్పు అనేది డెల్టా టీ. షిఫ్టింగ్ టైం అన్నాం కాబట్టి టీ ప్లస్ డెల్టా టీగా తీసుకుంటాం. సో నో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీయే కాదా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కండిషన్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ద కండిషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అంటాం. సో అంటే ఇప్పుడు వాడు మిమ్మల్ని క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ఆర్ నాట్ అన్నాడు అనుకోండి. ఈ కండిషన్ చెక్ చేసి అది సాటిస్ఫై అయితేనేమో ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అని చెబుతాం, అది సాటిస్ఫై కాకపోతేనేమో కాదని చెబుతాం. సో దిస్ ఈస్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ద మీన్ ఈజ్ కాన్స్టెంట్, ద మీన్ ఈజ్ కాన్స్టెంట్, ద మీన్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఆ మీన్ వాల్యూ మనకి ఎలా రావాలంటే 0 కానీ 5 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా సరే ఒక కాన్స్టెంట్ వాల్యూ రావాలి. అలా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ. ఇట్ సాటిస్ఫైస్ ద ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ. అండ్ సెకండ్ వన్ సెకండ్ ఆర్డర్ స్టేషనరీ. సెకండ్ ఆర్డర్ స్టేషనరీ సేమ్ అన్నది. పైన ఏం చెప్పాం మనం ఇందాక, ద ఫస్ట్ ఆర్డర్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇస్ కాన్స్టెంట్ ఆర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ షిఫ్ట్ ఇన్ టైం వాల్యూ అని. ఈసారి సెకండ్ ఆర్డర్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే జాయింట్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటాం. సో ద జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇస్ కాన్స్టెంట్ ఆర్ does not change with time or shift in time value. So that is the second order probability density function అనేసరికి మనం fx of two variables తీసుకోవాలి, x1 x2 corresponding time period t1 t2 is equal to fx of x1 x2 first time t1 లో వచ్చిన చేంజ్ వచ్చేసరికి డెల్టా టీ అండ్ సెకండ్ టైం t2 లో వచ్చిన చేంజ్ కూడా డెల్టా టీ. సో ద షిఫ్టింగ్ టైం అనేసరికి ఇక్కడ మనం t1 t2ని t1 ప్లస్ డెల్టా టీ t2 ప్లస్ డెల్టా టీగా తీసుకుంటాం. నౌ హియర్ ఆల్సో దర్ ఈస్ ఎ కండిషన్. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సెకండ్ ఆర్డర్ స్టేషనరీ? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సెకండ్ ఆర్డర్ స్టేషనరీ? ఇందా మీకు గుర్తుందా, మనం దీని ముందు కాన్సెప్ట్లో మనం స్టాటిస్టికల్ ప్రాపర్టీలో ఆటో కొరలేషన్ ఒకటి చెప్తాం. సో దట్ ఈస్ ఆటో కొరలేషన్. ద ఆటో కొరలేషన్ rxx of t1 t2 is equal to e of x of t1 into x of t2 అని చెప్తాం. సో నా ఇక్కడ ఏంటంటే మన కండిషన్ ఏంటంటే ద ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ టైం డిఫరెన్స్ నాట్ ఇన్ అబ్జల్యూట్ టైం. అంటే టైం డిఫరెన్స్ లో ఉండాలి కాబట్టి హియర్ కన్సిడర్ the time difference tau is equal to t2 minus t1. It implies that t2 is equal to t1 plus tau. ఇప్పుడు ఈ మైనస్ t1 అంటే ఎంత అవుతుంది, ప్లస్ t1 అవుతుంది. దీని దగ్గర ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నౌ దిస్ ఈస్ ఇక్కడ రాస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తే నౌ దిస్ ఈస్ rxx of t1 t2 ప్లేస్ లో t1 ప్లస్ టౌ is equal to, సో దీని వాల్యూ e of x of t1 into x of t2 అంటే t1 plus tau. సో therefore here it is simply ఈ టూ ర్యాండమ్ వేరియబుల్స్ సేమ్ కాబట్టి రెండు మనకి ఏమవుతుంది, క్యాన్సిలేషన్ పోతుంది. పైన మనకి ఏం మిగులుతుంది, టౌ మిగులుతుంది. rxx of tau is equal to e of x of t1 into x of t1 plus tau. t1 యూజ్ చేయాలనే రూల్ ఏం లేదు, t అయినా పడుకోవచ్చు. x of t into x of t plus tau అంటే సింపుల్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ స్టేషనరీ. ఒకసారి వన్స్ అగైన్ ఈ రెండు చూడండి. ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ఏంటంటే ద ఫస్ట్ ఆర్డర్ డెన్సిటీ ఫంక్షన్ ఇస్ కాన్స్టెంట్ ఆర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ షిఫ్టింగ్ టైం వాల్యూ. ఫస్ట్ ఆర్డర్ డెన్సిటీ ఫార్ములా fx of x t. ఇప్పుడు ఇక్కడ టైం షిఫ్టింగ్ అన్నాం కాబట్టి t plus డెల్టా t అని రాస్తాం. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ? ఇట్స్ మీన్ వాల్యూ ఇస్ కాన్స్టెంట్. అంటే మీన్ అంటే e of x of t is equal to కాన్స్టెంట్. అండ్ సెకండ్ ఆర్డర్ స్టేషనరీ ఇక్కడ
ఇందా మనం ఫస్ట్ ఆర్డర్ అన్నాం కాబట్టి ఫస్ట్ ఆర్డర్ పీడిఎఫ్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కాబట్టి జాయింట్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈ కాన్స్టెంట్ ఆర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ షిఫ్టింగ్ టైం వాల్యూ. సెకండ్ ఆర్డర్ డెన్సిటీ ఫంక్షన్ ఇన్ ర్యాండమ్ ప్రాసెసర్ ఎఫెక్ట్స్ ఆఫ్ x1, x2, t1, t2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్ట్స్ ఆఫ్ x1, x2. మనకు ఓన్లీ టైం షిఫ్టింగ్ మాత్రమే జరుగుతుంది. x1, x2, t1 కాస్త షిఫ్ట్ అయితే t1 ప్లస్ డెల్టా టీ, t2 షిఫ్ట్ అయితే t2 ప్లస్ డెల్టా టీ. అది ఇక్కడ కండిషన్ ఏంటంటే ద ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఇస్ ఇన్ టైం డిఫరెన్స్ నాట్ ఇన్ అబ్సల్యూట్ టైం. అబ్సల్యూట్ టైం అంటే దాని మీనింగ్ ఏంటంటే t1, t2లో ఉండకూడదు. ఎందులో ఉండాలి అంటే t2 మైనస్ t1 అని కానీ లేదా టౌ అనే టర్మ్లో కానీ ఉండాలి. సో దట్స్ వై జనరల్ ఆటో కొరలేషన్ ఫార్ములా రాస్తాం. RxX of t1, t2 is equal to E of x of t1, x of t2. Now consider the time difference tau is equal to t2 minus t1. Therefore t1 ఇటు వచ్చింది అనుకో ప్లస్ అవుతుందమ్మా. అప్పుడు t2 is equal to t1 plus tau. అందులో t2 ఉన్న దగ్గర t1 plus tau రీప్లేస్ చేస్తాం. రెండు ఫంక్షన్స్ t1 లో వచ్చాయి కాబట్టి therefore RxX of tau is equal to E of x of t1 into x of t1 plus tau. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఆటో కొరలేషన్ ఫంక్షన్ కనుక్కుంటాం. ఆ కనుక్కున్న తర్వాత మనకు వచ్చే ఆన్సర్ సపోజ్ సమ్ ఎక్స్ ఏదో ప్రాబ్లం ఇచ్చామనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి RxX of tau is equal to some 20 cos omega t అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉందా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టౌలో ఉందా? మనకి టైంలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సెకండ్ ఆర్డర్ స్టేషనరీ, ఇది కాదు. అదే ఈ ఆన్సర్ 20 cos omega tau అని వచ్చింది అనుకోండి. సో దిస్ ఈస్ రైట్ వన్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ టైం డిఫరెన్స్ టౌ, నాట్ ఇన్ అబ్సల్యూట్ టైం. దేర్ఫోర్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ టీలో వచ్చింది అంటే ఇట్ ఈస్ రాంగ్. సో ఈ విధంగా మనం వెరిఫై చేసుకుంటాం ప్రాబ్లం. అంటే వాడు ఇచ్చిన దాంట్లో RxX of tau కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత లాస్ట్లో ఆన్సర్ టీలో రాకుండా టౌల్లో వస్తేనేమో ఇట్ సాటిస్ఫైస్ ద సెకండ్ ఆర్డర్ స్టేషనరీ. బట్ టీలో వచ్చింది అంటే డస్ నాట్ సాటిస్ఫైస్ ద సెకండ్ ఆర్డర్ స్టేషనరీ. సో ఇది సెకండ్ ఆర్డర్ స్టేషనరీ అమ్మ. nth ఆర్డర్ స్టేషనరీ ఆర్ దీన్ని ఇంకో నేమ్తో స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ. దట్ ఈస్ దీన్ని మనం ట్రిపుల్ఎస్ అంటాం, స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ. సేమ్ ఏం లేదు, ఇందాక ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీలో ఫస్ట్ ఆర్డర్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కాన్స్టెంట్ ఆర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ షిఫ్టింగ్ టైం వాల్యూ అన్నాం. సిమిలర్లీ సెకండ్ ఆర్డర్లో ద జాయింట్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కాన్స్టెంట్ ఆర్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ షిఫ్టింగ్ టైం వాల్యూ అన్నాం. సిమిలర్లీ ఇప్పుడు nth ఆర్డర్ కాబట్టి సేమ్ అదే, ద nth ఆర్డర్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ కాన్స్టెంట్ ఆర్ షిఫ్టింగ్ టైం వాల్యూ. సో దట్ ఈస్ ఇందాక అక్కడ రాసిన ఫార్ములాస్ గుర్తున్నాయా? ఫస్ట్ వచ్చేసరికి ఓన్లీ వన్ వేరియబుల్ కాబట్టి ఎఫెక్ట్స్ ఆఫ్ x, t అని రాస్తాం. సెకండ్ 2 వేరియబుల్స్ కాబట్టి సెకండ్ దానిలో ఏం రాస్తా ఉంటాం మనం? ఎఫెక్ట్స్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తాం? ఓన్లీ 2 వేరియబుల్స్ రాస్తాం, x1, x2. కానీ ఇప్పుడు n వేరియబుల్స్ రాయాలి, అండ్ సో ఆన్ xn, కామా కరస్పాండింగ్ టైం పీరియడ్స్ t1, t2 అండ్ సో ఆన్ tn, అండ్ సో ఆన్ tn, విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఎఫెక్ట్స్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఎక్కడ చేంజ్ ఉండదమ్మా, బట్ ఓన్లీ టైం పీరియడ్లోనే చేంజ్ వస్తుంది. అంటే అప్పుడు t1 ప్లస్ డెల్టా టీ, కామా t2 ప్లస్ డెల్టా టీ, కామా అండ్ సో ఆన్ ద nth వేరియబుల్ ఈస్ tn ప్లస్ డెల్టా టీ. సో దిస్ ఇస్ ద nth ఆర్డర్ స్టేషనరీ ఆర్ స్ట్రిక్ట్ సెన్స్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ద కండిషన్ ఫర్ ఏ ప్రాసెస్ టు బి nth ఆర్డర్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ ఇఫ్ x ఆఫ్ t does not hold for all n. If x of t does hold for all n, అంటే ర్యాండమ్ ప్రాసెస్ అనేది మనకి అన్ని n వాల్యూస్ అన్నిటి దగ్గర మనకి పాసిబుల్ అవ్వాలి, అన్నిటి దగ్గర మనకి ప్రెజెంట్ అవ్వాలి. దాన్ని మనం ఏమంటాం అంటే nth ఆర్డర్ స్టేషనరీ అని. సో ద నెక్స్ట్ వన్, దీని తర్వాత ఫోర్త్ వన్ వస్తుంది వైడ్ సెన్స్ స్టేషనరీ. వైడ్ సెన్స్ స్టేషనరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్లన్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. వైడ్ సెన్స్ స్టేషనరీ ఆర్ దీన్ని మనం వీక్ సెన్స్ స్టేషనరీ అని కూడా అంటాం. వీక్ సెన్స్ స్టేషనరీ, వీక్ సెన్స్ స్టేషనరీ. సో దట్ ఈస్ WSS. ఇంతకుముందు మనం నెంబర్ 1 ఫస్ట్ ఆర్డర్లో ద మీన్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పాం.
అండ్ సెకండ్ ఆర్డర్లో ద ఆటో కొరలేషన్ ఫంక్షన్ ఇస్ ఇన్ టైమ్ డిఫరెన్స్ టవ్ అని చెప్పాం. ఇప్పుడు ఆ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే వైట్ సెన్స్ అంటాం. అంటే దట్ మీన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద మీన్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఈ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ x of t bar is equal to constant. So the first point, the mean is constant. Second one, second order stationary ఏం చెప్పాం గుర్తుందా? The auto correlation function is in time difference, not in absolute time అని చెప్పాం. That is rxx of tau is equal to e of x of t into x of t plus tau. e of x of t into x of t plus tau. సో ఈ రెండు ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే వైట్ సెన్స్ స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ అంటాం. అండ్ దీనిలో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి జాయింట్ వైట్ సెన్స్ స్టేషనరీ జాయింట్ వైట్ సెన్స్ స్టేషనరీ. ఇంత ముందు ఓన్లీ వైట్ సెన్స్ అన్నాం కాబట్టి రెండు ఆటో కొరలేషన్ తీసుకున్నాం, అంటే రెండు ఎక్స్ఎక్స్లో తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం చెప్పండి, జాయింట్ వైట్ సెన్స్ అన్నాం. జాయింట్ అనే వర్డ్ వచ్చింది అంటే మోర్ దాన్ వన్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం సాటిస్ఫై కావాలి అంటే 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటాం, అంటే 2 ర్యాండమ్ ప్రాసెస్ తీసుకుంటాం. ఒకటేమో ఎక్స్, రెండోదేమో వై. ఫస్ట్ మీన్ రెండు కూడా కాన్స్టెంట్ అవ్వాలి, దట్ ఈస్ ఈ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ సిమిలర్లీ వై కూడా కాన్స్టెంట్ అవ్వాలి, అంటే ఈ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ టీ బార్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే మీన్స్ రెండు కాన్స్టెంట్ అవ్వాలి. ఇంతకుముందు ఒకటే ఉంది, బట్ ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి రెండు మీన్లు కాన్స్టెంట్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్, ఇందాక ఒక పాయింట్ చెప్పారు, రెండు ఎక్స్లు ఉంటే దాన్ని ఏమంటామని చెప్పాం, ఆటో కొరలేషన్ అంటాం. ఇక్కడ ఎక్స్ ఒకటి వై ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏమనాలంటే క్రాస్ కొరలేషన్ అనాలి. సో ద క్రాస్ కొరలేషన్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ డిఫరెన్స్ టౌ, నాట్ ఇన్ అబ్సల్యూట్ టైం. దట్ ఈస్ ఈ ఆఫ్ x of t into y of t plus t. ఇందులోనే ఒకటి y పెట్టాం, ఇటు రెండు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఒకటి y పెట్టాం. సో rxy of tau is equal to e of x of t into y of t plus tau. సో దీని మూడు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం జాయింట్ వైట్ సెన్స్ స్టేషనరీ అంటాం. సో మొత్తం ఈ ఐదింటిని కలిపి మనం ఏమంటాం అంటే స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్ అంటాం. సింపుల్ థింగ్, ఇఫ్ ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ ఆర్ టు బి కాన్స్టెంట్ ఓవర్ ద టైమ్, దే ఆర్ టు బి కాల్డ్ as స్టేషనరీ ర్యాండమ్ ప్రాసెస్. ఇందులో ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ, సెకండ్ ఆర్డర్ స్టేషనరీ, nth ఆర్డర్ స్టేషనరీ, వైట్ సెన్స్ స్టేషనరీ, జాయింట్ వైట్ సెన్స్ స్టేషనరీ. ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీలో ఏం చెప్పాము అంటే ద మీన్ ఈజ్ కాన్స్టెంట్. సెకండ్ ఆర్డర్ స్టేషనరీ ఏం చెప్పామంటే ద ఆటో కొరలేషన్ ఈజ్ ఇన్ టైమ్ డిఫరెన్స్, నాట్ ఇన్ ద అబ్సల్యూట్ టైం, దట్ ఈస్ rxx of tau. థర్డ్ nth ఆర్డర్లో ఏం చెప్పాము అంటే ఇట్ ఈస్ హోల్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n, అంటే ఏ వాల్యూ దగ్గర అయినా సరే ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ ఫోర్త్ వన్ వైట్ సెన్స్ ఏం చెప్పామంటే ఫస్ట్ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, అంటే మీన్ కాన్స్టెంట్ అవ్వాలి అండ్ ఆటో కొరలేషన్ ఇస్ ఇన్ టైమ్ డిఫరెన్స్ టౌల్లో ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ జాయింట్లో ఏం చెప్పామంటే 2 ర్యాండమ్ ప్రాసెస్ తీసుకోవాలి, ఎక్స్ ఒకటి వై ఒకటి రెండు కాన్స్టెంట్ అవ్వాలి మీన్స్. అండ్ క్రాస్ కొరలేషన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ డిఫరెన్స్ టౌలో ఉండాలి. సో దీస్ ఆర్ ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్.